లేదా వీళ్ళు ఈ తటస్థ ఓటర్ లాంటి వాళ్ళు మధ్యతరగతి ఓటర్ ఇతని వలన వ్యవస్థలు దెబ్బతింటున్నాయి అలాంటి కసితో వేసేటటువంటి ఒక 40% ఉంటారు. మిగతా 60% మంది మాత్రం ఈ దఫా వెనక ముందు ఆలోచించుకునేటువంటి అంటే ఇక అవసరమైతే పార్లమెంటు స్థానానికి బీజేపీకి వేసి అసెంబ్లీ స్థానానికి నోటాకైనా వేయచ్చు, లేకపోతే వేరేకైనా వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పొత్తుల వల్ల మెయిన్ ఏ పార్టీ అయినా కోరుకునేది ఓటు ట్రాన్స్ఫర్. ఈ నాయకుల అలకలు నిరసనలు వీటి వల్ల ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనే దానికైనా గండి పడుతుందా? అప్పుడు ఆ ఓట్లు ఇటు వెళ్తాయి. వీళ్ళు ఇప్పటికే పొత్తు ఫైనలైజ్ చేసుకుని జనంలోకి ముగ్గురు కలిసి వెళ్తే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ ఓట్ ట్రాన్స్ఫర్లో నాయకులు తెచ్చే ఓట్ ట్రాన్స్ఫర్ దెబ్బతింటుంది. పబ్లిక్ ఓటర్ నేను ఇందాక చెప్పినట్టు జనసేన వాళ్ళు వాళ్ళకు వచ్చే సీట్లను బట్టి ఇటు పక్కకు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. బీజేపీ వాళ్ళు వాళ్ళకు వచ్చే సీట్లను బట్టి 5 సీట్లు అంటున్నారు బీజేపీకి. 5 సీట్లు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఓట్లో 100కి 90% ట్రాన్స్ఫర్ కాదు. 5 అసెంబ్లీ వాళ్ళకి లాస్ట్ 4 గెలుచుకున్నారు కాబట్టి అంతకు మించి కొన్ని ఎక్కిస్తే సరిపోదని లెక్కేస్తుంది. తెలుగుదేశం పార్టీ 23 గెలిచిందిగా, మరి అప్పుడు మిగతా అన్ని పనిచేయాలిగా. అంటే ఇచ్చేది వీళ్ళు డిసైడ్ చేసేది కాబట్టి ఇప్పుడు వీళ్ళుగా వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి బతిలాడితే పొత్తుకున్నారు కానీ బీజేపీ వాళ్ళు పొత్తు కోసం అడుక్కోలేదు కదా ప్రాక్టికల్ గా. అది లెక్క చూసుకో. కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగకపోతే ఇంకెందుకు పొత్తులు ఎందుకు? ఇంకా ప్రస్తుతానికి జరుగుతుందని ఆశ. అభ్యర్థులు డిసైడ్ చేసిన పరిస్థితులు ఏం మార్పు వస్తుంది నేను అనేది అంటే ప్రస్తుతానికైతే జరుగుతుందన్న ఆశతోనే ముందుకెళ్తారు. ఇంకా 2 నెలలు ఉంది కదా, 55 రోజులే ఉంది.